సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తైత్రీయోపనిషత్తులో శిక్షావళిలో 11వ అనువాకం కొంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు 11, 12 పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదమనూచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయ ఆన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనుమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం క్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అథయతి కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలూక్షధర్మకామాः స్యుః యథా తే తత్ర వర్తేరన్ తదా తత్ర వర్తేథ అథాభ్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా ఆయుక్తా అలూక్షధర్మకామాः స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథ ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచైత్యదుపాస్యం. శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతుమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. యాన్యనవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. గురువు చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ధర్మజ్ఞానం పొందడానికి 3 ప్రమాణాలు ఉంటాయి. మొదటిది శృతి గ్రంథాలు అంటే వేదాలు. ఇవి ప్రాథమిక గ్రంథాలు. ముఖ్యంగా వేద పూర్వభాగం ధర్మమూలం అంటే మూలం అంటే ప్రమాణం. శృతులను ఆధారం చేసుకుని అనేక ఋషులు ఆచార్యులు అనేక స్మృతి గ్రంథాలని మనకు అందించారు. ఇవి ఋషుల యొక్క పురుషబుద్ధి నుంచి వచ్చినవి కాదు. ఋషులు వేదాల్లో చెప్పబడినటువంటి అనేక అంశాలను స్వీకరించి
వాటిని క్రోడీకరించి కొన్ని అంశాలుగా విడిగా విడమర్చి చెప్పడం, లేదా కష్టమైనటువంటి సిద్ధాంతాల్ని కథల రూపంలో మనకు అందించడం చేశారు. ఈ విధంగా ఆ వేదంలో చెప్పబడినటువంటి సారాంశాన్ని స్మృతి గ్రంథాల రూపంలో ఋషులు మనకు అందించారు. ఇది రెండవ ప్రమాణం. మూడవ ప్రమాణం శిష్టాచారం. శృతులు స్మృతులను బాగా జీర్ణించుకున్న ఆచార్యుల జీవన విధానం ఒక ప్రమాణం. అంటే ఎవరైతే శృతి స్మృతులను పూర్తిగా ఔపోసన పట్టి ఆ వైదిక జీవనం గడుపుతున్నారో వారు మనకి ప్రమాణం. వారిలో ఇంకా రాగద్వేషాలకి ఏమాత్రం చోట్లేదు. వారి జీవన విధానాన్ని ధర్మశాస్త్రానికి అనుగుణంగా మలుచుకుంటారు. వారి జీవన విధానం ఒక తెరిచిన గ్రంథంలాగా ఉంటుంది. శాస్త్రంలో రాతపూర్వకంగా ఉన్న వాటికి వీరు నడిచే మూర్తుల్లాగా ఉంటారు. అంతేకాదు మహాత్ముల జీవిత చరిత్రల నుంచి కూడా పరోక్షంగా నేర్చుకోవచ్చు. ఏదైనా స్మృతి వాక్యం గాని శిష్టాచార్య ప్రవర్తన గాని శృతిలో చెప్పబడిన దాని గాని భిన్నంగా ఉంటే శృతికే విలువ ఇవ్వాలి. శృతి సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచే వచ్చింది. స్మృతి గాని ఆచార్యుని జీవన విధానం గాని శృతిని ఆధారం చేసుకుని రావాలి. అలా కాని పక్షంలో మనం శృతికే ఎక్కువ విలువనిచ్చి శృతినే మనం అనుసరించాలి. ఉదాహరణకి దుర్వాస మునికి కోపం ఎక్కువ, కానీ శృతి క్షమాగుణాన్ని పాటించాలని చెప్పింది. ఈ రెండిట్లో మనం ఏది అనుసరించాలి అంటే నిశ్చయంగా తప్పనిసరిగా శృతి బోధించిందే పాటించాలి. అది వేదవాక్కు. శృతి మనకొక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. మానవ మాత్రుడు ఎవరూ కూడా 100% పరిపూర్ణంగా ఉండరు. ఈ సూత్రం ఋషులకు అవతార పురుషులకు కూడా వర్తిస్తుంది. ఈశ్వరుడు మాత్రమే పరిపూర్ణుడు. విద్య నేర్చుకునే దశలో గురువును భగవంతుడిలా కొలవాలి. ఇప్పుడే చూసాం ఆచార్య దేవో భవ అని. కానీ శాస్త్రాలు నేర్చుకున్నాక ఆచార్యుని మీద నుంచి దృష్టి శాస్త్రం వైపుకి మరల్చాలి. అంటే ఆచార్యం నుంచి పొందే స్ఫూర్తిని శాస్త్రం నుంచి పొందాలి. ఇక్కడ గురువు ఒక ముఖ్య సూత్రాన్ని మనకి నేర్పిస్తున్నాడు. గురువు చేసే పని ఏదైనా శాస్త్రానికి భిన్నంగా ఉన్నట్టయితే అది గురువైనా సరే గురువుని అనుసరించకుండా శాస్త్రం చెప్పిందే పాటించాలి. అలాగని గురువుని విమర్శించకూడదు. మీకు ఈ ప్రశ్నలు తరచూ వేధిస్తూ ఉంటాయి. దుర్వాస ఋషి ఎందుకలా రుసరుసలాడుతూ ఉంటాడు? విశ్వామిత్రుడు అంత గొప్ప ఋషి కదా, ఆయనకు ఎందుకు ఆత్మ నిగ్రహం లేకపోయింది? ధర్మరాజు ధర్మానికి ప్రతీకంటాం కదా, అటువంటి వాడు భార్యను తమ్ముళ్లను ఎందుకు జూదంలో పణంగా పెట్టాడు? పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కదా, అటువంటి వాడు తల్లి తలను ఎందుకు నరికాడు? ద్రోణాచార్యుడు అంత గొప్ప ఆచార్యుడై ఉండి కూడా ఆ ఏకలవ్యుని బొటనవేలిని గురుదక్షిణగా ఎందుకు కోరాడు? శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అయి ఉండి కూడా నిండు చూలాలని కూడా చూడకుండా తన భార్యను అడవులకు ఎందుకు సాగనంపాడు? ఇలా మీకు తెలియని విషయాలు ఎన్నో మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అయితే వీటికి అర్థం చెప్పేటటువంటి ఆ పండితుడు ఉండాలి. అప్పుడే ఈ సూక్ష్మాలు ధర్మ సూక్ష్మాలు మనకి అర్థం అవుతాయి. ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ పరమాత్మ కొన్ని నియమాల్ని ఉల్లంఘించాడు. ఇంచుమించు ప్రతి యోధుడు కూడా కృష్ణ పరమాత్మ చేసిన మాయ వల్ల మరణించాడు. అలా ఎందుకు చేశాడు అంటే ముందే చూసినట్టుగా దానికి ధర్మశాస్త్రంలోని సూక్ష్మాలు మనకు తెలియాలి. మహాత్ములు అలా నియమం తప్పి ప్రవర్తించారంటే దానికి లోతైన కారణం ఏదో ఉండి ఉంటుంది. అదేమిటో తెలియకుండా వారిని విమర్శించి మనం కూడా అటువంటి విషయాల్ని అనుసరించకూడదు. మహాత్ములంతటి వారే విలువల్ని పాటించకపోతే నేనెందుకు పాటించాలి అని అనుకోకూడదు. ఈ స్థాయిలోకి వెళ్ళినటువంటి వేదాన్ని పూర్తిగా పూర్వమీమాంస ఉత్తరమీమాంస అధ్యయనం చేసి ఆ నిష్టలో ఉన్న వారికి ఆ వైదిక జీవనం
పరిపాటైపోతుంది. వారు తెలిసి ఎటువంటి తప్పులు చేయరు. వారి జీవనంలో అది ఆ ధర్మము అది స్వాభావికంగా మారిపోతుంది. మన దేశపు కోటీశ్వరుల్లో ఒకరైనటువంటి బిర్లా గారు గాంధీ మహాత్మునికి ఒక బ్లాంకు చెక్ ఇచ్చి మీకు కావలసినటువంటి అమౌంట్ రాసుకోండి అని చెప్పారట. 1 సంవత్సరం తర్వాత చూస్తే గాంధీ మహాత్ముడు కేవలం ₹1 మాత్రమే తీసుకున్నాడు. ఇటువంటి స్వేచ్ఛను ఆ బిర్లా గారు గాంధీకి ఎందుకు ఇచ్చారు, వేరే ఎవరికి ఎందుకు ఇవ్వలేదు అంటే గాంధీ మహాత్ముడు కాబట్టి. ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోరనేటటువంటి ధైర్యం ఉంది కాబట్టి. ఆ విధంగా ఎవరైతే తమకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరో వారికే స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సలహాని ఇస్తున్నాడు గురువు. యాని అనవధ్యాని కర్మాణి, దోషం లేనటువంటి కర్మలు ఏమున్నాయో వాటిని అనుష్ఠించాలి. తాని సేవితవ్యాని, శాస్త్రం బోధించిన అటువంటి వాటిని మీరు పాటించాలి. నో ఇతరాని, శాస్త్రం ఒప్పుకోని ఇతరమైన అధార్మికమైనటువంటి కర్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శ్రీరాముడు చేసినట్టు చేయండి, కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చేయండి అంటారు. రామాయణం అంటే రాముని అయనం, అంటే రాముని జీవన విధానాన్ని ఆధారం చేసుకుని వచ్చింది కాబట్టి రామాయణం అయింది. రాముడు ఒక ఆదర్శ పురుషుడిగా జీవితాన్ని గడిపాడు. కానీ కృష్ణ పరమాత్మ ఎన్నో చిలిపి పనులు చేశాడు. ఉదాహరణకు వెన్న దొంగిలించడం. కృష్ణుడు వెన్న దొంగిలించాడు కదా, నేను కూడా దొంగిలిస్తానంటే దానికి పండితులు ఇచ్చేటటువంటి జవాబు, కృష్ణ పరమాత్మ చిటికన వెళ్తూ గోవర్ధనగిరిని ఎత్తాడు, మీరు అలా చేసి అప్పుడు మాట్లాడండి అంటారు. యాని అస్మాకగుం సుచరిత అని, ఆచార్యుడి యొక్క మంచి నడవడికను అనుసరించాలి, వారి జీవన విధానాన్ని అనుసరించాలి. మహాభారతంలో చాలా పాత్రలు కొన్ని విలువలకు రూపుదిద్దినట్టుగా ఉన్నాయి. కానీ వారిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, అది మన సహజ ప్రవృత్తి. వారిలోని బలహీనతను ఎత్తి చూపించి వారిలోని మూర్తిభవించినటువంటి మంచి అంశాన్ని మనం చూడం. పురాణాలు నేర్పిస్తే పిల్లలకు ముందు ఇలాంటి వ్యతిరేక అంశాల మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. వారి దృష్టిని అటు నుంచి వారి యొక్క మంచి లక్షణం వైపు మరల్చాలి. మీమాంసా శాస్త్రం ఆ పని చేస్తుంది. ఒక కథలోని వ్యతిరేక అంశాన్ని వడబోసి అందులోని పాఠాన్ని నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఆచార్యాయ ప్రియం ధనుమాహృత్య, ఇంతకు ముందే చూసాం, ఆచార్యుడు కోరినంత ధనం ఇవ్వాలని. అలాగే నిండు చూలాలైన సీతను రాముడు నిర్దాక్షిణ్యంగా అడవికి పంపించాడని నిందిస్తారు. కానీ రాముని భర్తగా చూడాలంటే అరణ్యకాండకు వెళ్ళాలి. అక్కడ చెట్టుకు పుట్టకు చెప్పుకుని రోధించాడు రాముడు. ఇక్కడ రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. ప్రజారంజక రాజా, ప్రజారంజకంగా పరిపాలించే వ్యక్తే రాజు. తాని త్వయోపాస్యాని, ఆచార్యుల మంచి నడవడికని పాటించాలి. ప్రహ్లాదుడు తన తండ్రి మాటను జవదాటాడు అంటే దానికి కారణం తండ్రి శాసనం శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. అందువల్ల పితృదేవో భవ సూత్రాన్ని పాటించక ఆఖరుకు తండ్రి మరణానికి కూడా కారణమయ్యాడు ప్రహ్లాదుడు. అయినా అతని లోకమంతా గొప్ప భక్తునిగా కొనియాడుతుంది. ఎందుకు? పితృవాక్యం శాస్త్రవాక్యానికి భిన్నంగా ఉంటే శాస్త్రవాక్యాన్నే పాటించాలి అని చెబుతుంది శాస్త్రం. శృతి స్మృత్యో విరోధేతు శృతిరేవ గరీయసి. శృతికి స్మృతికి మధ్యలో భేదం వస్తే శృతివాక్యమే శ్రేష్టమైనదిగా తీసుకోవాలి. తక్కిన మతాల్లాగా మన వైదిక సాంప్రదాయం ఒక భగవంతుని వల్ల ఏర్పడింది కాదు. వేదాలే శ్రేష్టమైనవి. ఏ మనిషి కూడా వేదాల కన్నా గొప్ప కాదు. అందువల్ల శాస్త్రాలను నేర్చుకునేదాకా గురువును అనుసరించు, కానీ శాస్త్రాలను నేర్చుకున్నాక శాస్త్రాన్నే అనుసరించు అంటుంది శాస్త్రం. నో ఇతర అని వేరే దేన్ని పాటించకు. శృతి స్మృతుల్లో శృతి ఎలా శ్రేష్టమో అలాగే శిష్టాచారానికి శృతికి భేదం వచ్చిన శృతినే పాటించాలి.
అంతదాకా ఎందుకు, సురేశ్వరాచార్యుల వారు సాక్షాత్తు తన గురువైన శంకరాచార్యుల వారిని కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు. శంకరాచార్యుల వారు శృతి యుక్తి ప్రమాణాలు చూపించి వివరించారు. కానీ స్వయంగా తనే తన శిష్యునితో ఈ మాట చెప్పారు. నేను శాస్త్రాన్ని ఏ విషయంలోనైనా అనుసరించకపోతే నన్ను వదిలేసి శాస్త్రాన్ని అనుసరించు అన్నారు శంకర్లు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. ఏకే బ్రాహ్మణాచ, మాకంటే గొప్పవారైనటువంటి వేదవేత్తలు ఎవరైనా ఉంటే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వారి నుంచి మంచి విషయాలు నేర్చుకో. వారు చెప్పింది శ్రద్ధగా విను. బ్రహ్మ యహ జానాతి సహ బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వారిని బ్రాహ్మణుడు అంటారు. అస్మాత్ శ్రేయాంసః, ఈ బ్రాహ్మణులు మనకన్నా జ్ఞానంలోనూ వయస్సులోనూ అనుభవంలోనూ శ్రేష్ఠులు. మన సాంప్రదాయంలో వృద్ధుల్ని గౌరవిస్తాం, ఎందుకంటే వారు అనుభవంతో ఉంటారు. ఏ పుస్తకమూ ఇవ్వలేని జ్ఞానం అనుభవం ఇస్తుంది. చదువుకున్న యువకుని కన్నా చదువుకోని అనుభవజ్ఞుడైనటువంటి వృద్ధునికి ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు. అటువంటిది శాస్త్రాన్ని అభ్యసించి శాస్త్రాన్ని బోధించి ఆ వైదిక జీవనాన్ని గడిపే వారికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. అటువంటి వారిని జ్ఞాన వృద్ధులు అంటారు. వారిని సాదరంగా ఆహ్వానించు. తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. ఈ వాక్యాన్ని 2 రకాలుగా వివరించవచ్చు. వారికి ఉచితమైనటువంటి ఆసనాన్ని సమర్పించి వారిని సేదతీర్చండి. ఇంకొకటి, వారిని కూర్చోబెట్టి మీ గురించి గలగలా చెప్పుకుంటూ పోకూడదు. అలా మీరే మాట్లాడుకుంటూ పోతే వారి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకునే మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారు. మహాత్ములు ఎక్కువగా మాట్లాడరు, వీలున్నంత వరకు మౌనం పాటిస్తారు. దాన్ని అవకాశంగా తీసుకుని మీరు ఎక్కువగా మాట్లాడేయకూడదు. మీకు కలిగే సందేహాలను అడిగి వాటిని తీర్చే అవకాశం వారికి ఇవ్వండి. నా ప్రశ్వసితవ్యం అంటే ఒక్క మాట కూడా మాట్లాడవద్దు అనే అర్థం తీసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు తెలుసున్న విషయం ఏమిటంటే, మన సంప్రదాయం శాస్త్రానికే పెద్దపీట వేస్తుంది, కానీ గురువుకు కాదు. ఆ గురువు శంకరాచార్యుల వారైనా, గౌడపాదాచార్యుల వారైనా, వ్యాసాచార్యుల వారైనా కూడా ఆ గురువు కూడా శాస్త్రం తర్వాతే వస్తారు. అందువల్ల పరమార్థానంద స్వామీజీ సందేశం ఫాలో ది శాస్త్ర, శాస్త్రాన్ని అనుసరించండి. ఇదంతా విని గురువుని ఆధారం చేసుకుని తన సంప్రదాయాన్ని పెంపొందించుకుంటే గురువు శిష్యుడికి సరిగ్గా బోధించినట్టు అర్థం. ఇక్కడ వైదిక గురువు, నేను నీకు శాస్త్రాన్ని బోధించాను, ఎలా అర్థం చేసుకోవాలో కూడా నేర్పించాను. ఇక నుంచి నా మాటకు విలువనిచ్చే కన్నా శాస్త్రాన్ని ప్రత్యక్షంగా అనుసరించు. నా ప్రవర్తన శాస్త్రానికి భిన్నంగా ఉంటే శాస్త్రాన్ని పాటించు అని చెబుతున్నాడు. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం క్రియా దేయం, ధియా దేయం సంవిదా దేయం. మన శాస్త్రాలు అనేక సాధనల గురించి బోధిస్తాయి. చివరికి వాటిని 3 ప్రాథమిక సాధనలుగా విభజించాయి శాస్త్రాలు. అవి యజ్ఞం, దానం, తపస్సు. యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం ఇది చాపరే, భగవద్గీత 18వ అధ్యాయంలో వస్తుంది. యజ్ఞం భక్తిపూర్వకమైనటువంటి జీవన విధానం. ఏ పని చేసినా కూడా ఈశ్వర అర్పణ బుద్ధితో చేయాలి. దానం, మనకున్న ప్రతిదాన్ని నలుగురితో పంచుకోవాలి. మనీ మస్ట్ బి ఇన్ సర్క్యులేషన్ అంటారు. అంటే ధనం ఒకచోటే నిలవ ఉండిపోకూడదు. డబ్బు తీసుకుని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. గురువు దగ్గర తీసుకున్నటువంటి జ్ఞానాన్ని శిష్యుడు తర్వాత వచ్చే తరానికి అందజేయాలి. నీటి వృత్తం చూడండి. నీరు సముద్రం నుంచి పైకి మేఘాల రూపంలో వెళ్తుంది. మేఘం నుంచి మళ్ళీ వర్షంగా మారి వర్షపు నీరు కొండ చర్యల నుంచి నదులుగా ప్రవహించి మళ్ళీ నదుల్లోకి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. ఈ వృత్తం అన్ని అంశాలకు వర్తిస్తుంది. ఈ వృత్తం ఆరోగ్య విషయంలో అర్థం చేసుకోకపోతే ఎక్కడో ఆగిపోతుంది. అది అనారోగ్యానికి దారితీస్తుంది. తీసుకున్న ఆహారం జీర్ణమై వృధా అయినది బయటికి రావాలి. అలా రాకుండా లోపలే ఉండిపోతే
మలమూత్రాల సమస్య వస్తే అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ వృత్తం ధనానికి కూడా వర్తిస్తుంది. దానం చేస్తే పైకి మీ దగ్గర ఉన్న ధనం తరిగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ శాస్త్రాలు మీరేమీ నష్టపోవట్లేదు అంటుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అంటారు. మీరు ప్రపంచానికి ఏమి ఇస్తే అది మీకు తిరిగి వస్తుంది. మీరు ప్రేమ పంచితే మీకు ప్రేమ తిరిగి వస్తుంది. మీరు దయను పంచితే మీకు దయ తిరిగి వస్తుంది. మీరు ద్వేషాన్ని పంచితే మీకు ద్వేషం తిరిగి వస్తుంది. మీరు ఎదుటివారిని ఎలా చూస్తే వారు మిమ్మల్ని అలా చూస్తారు. ఇది ప్రకృతి సూత్రం. అందువల్ల ఎప్పుడు మంచిని పంచిపెట్టండి. తపస్సు మరొక అంశం. ఏది మితిమీరి చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేత్. మధ్య మార్గం పాటించాలి. అతిగా తినకూడదు, అతిగా నిద్రపోకూడదు. మీరు మీ అంగాలకు యజమానిగా ఉండాలి. మీ అంగాలు మీకు యజమాని కాకూడదు. అందువల్ల తపస్సు అంటే మధ్య మార్గం పాటించడం. శ్రద్ధయా దేయం. ఏది దానం చేసినా శ్రద్ధగా చేయాలి. అంటే ఈ దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీకు అదృష్టం కలుగుతుందనే నమ్మకం ఉండాలి. అదృష్ట ఫలం అంటే పుణ్యం వస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. లౌకికంగా ధనం తరుగుతున్నట్టు కనిపించిన ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. అశ్రద్ధయా అదేయం. శ్రద్ధ లేకుండా దానం చేయకూడదు. శ్రద్ధ లేకుండా దానం చేస్తే ధనం కరిగిపోతున్నట్టు అనిపించి బాధ వేస్తుంది. పుణ్యం వస్తుందనే విషయం మరుగున పడిపోతుంది. దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు. దీన్ని అశ్రద్ధయా దేయం అని కూడా చెప్పచ్చు. అలా చెబితే శ్రద్ధ లేకపోయినా దానం చేయమని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ శ్రద్ధ కన్నా దానాన్ని పాటించమని అంటోంది శాస్త్రం. అంటే ఇవ్వడం ముఖ్యం. శ్రద్ధ ఉన్నా లేకపోయినా ఇవ్వాలి. అసలు ఇవ్వకపోయే కన్నా ఇవ్వడమే నయం. అది కాక ఇస్తూ ఉంటే మొదట్లో శ్రద్ధ లేకపోయినా రాను రాను దానంతట అదే శ్రద్ధ ఏర్పడుతుంది. అందువల్ల రెండు అర్థాలు కూడా తీసుకోవచ్చు. శ్రియాదేయం. సమృద్ధిగా ఇవ్వాలి. కనీసం మీకు ఉన్నదానికి తగినంతగా ఇవ్వాలి. వేదాలు ఇంత ధనం ఇచ్చి తీరాలని నిర్దేశించదు. ఎందుకంటే అందరికీ సమానంగా సంపద ఉండదు. కాకపోతే శాస్త్రాలు భూదానం, గోదానం, వస్త్రదానం కూడా చేయమంటుంది. ఒకవేళ అంత దానాలు చేయకపోతే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవ్వచ్చన్నాయి. అదిగో శాస్త్రాలు ఆకు, పువ్వు, పండు, నీరు ఏదైనా ఇవ్వచ్చంది కదా అని వాటితో సరిపెట్టుకోకూడదు. ఇవ్వగలిగిన చోట ఇవ్వగలిగినంతే ఇవ్వాలి. అది కూడా మీ సామర్థ్యాన్ని బట్టి. మేము ఒకసారి ఒక క్యాంపుకి వెళ్ళాం. ఆ క్యాంప్ అయిపోయిన తర్వాత అక్కడ ఆచార్యులు మాకు చెప్పారు, మీకు శక్తి ఉన్నంత మేరకు మీరు డొనేట్ చేయండి అంటూ. అది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీకు ఆ బాధ తెలియలేదు. 100 రూపాయలు ఇస్తే మీకు బాధ తెలిసింది అంటే 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయలు ఇచ్చినా కూడా మీకు బాధ తెలియలేదు. 500 ఇవ్వండి, బాధ తెలిసింది, కొంచెం బాధగా ఉంది, ఇవ్వండి 500. అలాగా వారు శక్తి మేరకు అనే దానికి ఒక నిర్వచనం ఇచ్చారు. క్రియాదేయం. క్రియ అంటే వినయంగా లేదా అణుకోతోటి ఇవ్వాలి. ఇచ్చేవాడి చెయ్యి పైన, తీసుకునేవాడి చెయ్యి కింద ఉంటుందంటారు కదా. కాబట్టి చెయ్యి పైన ఉందని మురిసిపోకూడదు. తీసుకునేవాడిని కించపరచకూడదు. గర్వంతో కూడిన దానాన్ని రాజసిక దానము అంటారు. కృష్ణ పరమాత్మ మీకు దానం చేసే అవకాశం కలిగినందుకు అది మీరు అదృష్టంగా భావించి దానం చేయండి అని చెప్తాడు. నిజంగా ఆ స్వీకరించేవాడు అతను కూడా దరిద్ర నారాయణుడు అంటుంది శాస్త్రం. నారాయణుడే ఆ రూపంలో ఉన్నాడు, అది అతని సొమ్మే అతను తీసుకుంటున్నాడు అన్నట్టుగా శాస్త్రం చెప్తుంది. భయాదేయం. భయంతో దానం చేయండి అంటుంది శాస్త్రం. దీనికి కూడా 2 రకాలుగా చెప్పచ్చు. లౌకిక అర్థం తీసుకోవచ్చు, లేదా శాస్త్రపరమైనటువంటి అర్థం తీసుకోవచ్చు. లౌకిక అర్థం తీసుకుంటే భయాదేయం అంటే దానం స్వీకరిస్తున్న వ్యక్తి యొక్క అవసరం బట్టి దానం చేయాలి. అంటే తను ఇచ్చేది ఎదుటి వ్యక్తికి ఉపయోగం కావాలి అనే మంచి మనస్సుతోటి ఇవ్వాలి. శాస్త్రాలు చెప్పే అర్థం వేరే ఉంది.
శాస్త్రం ప్రకారం దానం చేసి తీరాలి. ప్రభుత్వానికి పన్ను ఎలా కట్టి తీరాలో అలా భగవంతుడనే ప్రభుత్వానికి దానం అనే పన్ను కట్టి తీరాలి. అది కూడా ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా ఇవ్వాలి. దానం చేసేది ధనమే తీరవలసినటువంటి నియమమేమీ లేదు. మీ దగ్గర ఉన్నది ఏదైనా ఇవ్వచ్చు. మీ జ్ఞానాన్ని కూడా పంచవచ్చు. మీ అమూల్యమైన సమయం కొంత ఇతరులకు కేటాయించి 4 తీయని పలుకులు పలికి వారిని సేద తీర్చవచ్చు. చిరునవ్వుతో వారి బాధను వినొచ్చు. వృక్షాలు తమ తీసుకున్న వాటికన్నా ఎక్కువ ఇస్తాయి. అందువల్ల వృక్ష సంపదను పెంపొందించాలనే నినాదాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మనిషి తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ ఉంటుంది. అందువల్ల అధిక శాతం జన నష్టం అయినా కూడా అంతగా బాధపడరు. పోనీలే భూభారం తగ్గింది అంటారు. అందువల్ల మనం భూమికి భారంగా ఉండకూడదు అనుకుంటే మనం ఇస్తూ ఉండాలి. దానం చేసే కర్మ కామ్య కర్మలోకి రాదు, నిత్య కర్మలోకి వస్తుంది. కామ్య కర్మ అంటే ఏదైనా కోరికతో చేసేటటువంటి కర్మ. నిత్య కర్మ అంటే రోజు చేసి తీరవలసినటువంటి కర్మ. దీన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా చేసి తీరాలి. పన్నులు కట్టకపోతే ఫైన్ పడుతుంది, శిక్ష పడుతుంది. వైదిక భాషలో చెప్పాలంటే పన్ను కట్టకపోతే ప్రత్యవాయ దోషం అంటుకుంటుంది. భియాదేయం ప్రత్యవాయ పాప భయేన దేయం. ప్రత్యవాయ పాపం అంటుకుంటుంది అనే భయంతో ఇస్తారు కొంతమంది. దానం చేయడం వల్ల మీరేమి కొత్తగా మంచి చేయటం లేదు. మీరు కేవలం మీకు నిర్దేశించిన నియమిత కర్మను మాత్రమే చేస్తున్నారు, అంతే. మీరేదో దానం చేస్తున్నారని మురిసిపోతున్నారేమో, కానీ దానం చేస్తేనే నువ్వు మనిషివి అంటోంది శాస్త్రం. సంవిదాదేయం దేశకాల పాత్రలను తెలుసుకుని దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. సరైన వ్యక్తికి సరైన కాలంలో సరైన ప్రదేశంలో దానం చేయాలి. పోయి చక్కని రగ్గును తీసుకువెళ్ళి నడి వేసవిలో చెన్నై నగరంలో ఉన్న వ్యక్తికి ఇవ్వలేరు. ఏ కేదార్లోనో ఉన్న వ్యక్తికి రగ్గు ఇస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, మిమ్మల్ని దానం కోరిన వ్యక్తికి అర్హత లేదు అనుకుంటే మీరు అతనికి దానం ఇవ్వనని చెప్పడానికి సందేహించిన అవసరం లేదు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడిగే బిచ్చగాళ్లకు ఇవ్వలేదని బాధపడనవసరం లేదు. అది సరైనటువంటి ప్రదేశం కాదు. అతనికి అర్హత లేకపోతే ఇవ్వని అవసరం లేదన్నామని ఎవరికీ అర్హత లేదు పొమ్మనకూడదు. ఎన్నో సంస్థలు ఎంతో స్వచ్ఛంద సేవలు చేస్తున్నాయి. వాటిలో దేనికన్నా ఇవ్వచ్చు. ఇది దాన సాధన గురించిన విశ్లేషణ. అదయది కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలోక్షా ధర్మకామా స్యుః యదా తే తత్ర వర్తేరన్ తదా తత్ర వర్తేథా అదాభ్యా ఆఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలోక్షా ధర్మకామా స్యుః యదా తేషు వర్తేరన్ తదా తేషు వర్తేథా. ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్తు ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఏవముచేత్యదుపాస్యం. ఇంతకుముందు వేదాలు ధర్మశాస్త్రాన్ని బోధిస్తాయని, ధర్మ అధర్మాల వివక్షణ నేర్పిస్తాయని, ముఖ్యంగా వైదిక జీవన విధానాన్ని బోధిస్తాయని చూసాం. వేదాలు మన జీవితంలో మనం ఎదురయ్యేటటువంటి అన్ని సన్నివేశాలని చర్చించలేదు. ఎందుకంటే అప్పటి కాలమాన పరిస్థితులు ఇప్పటి కాలమాన పరిస్థితికి భిన్నంగా ఉంది. వేదకాలంలో ఉండేటటువంటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అందువల్ల వేదాలు కొన్ని సాధారణ సూత్రాలను ఏర్పరిచి విశేష సందర్భాలు ఎదురైనప్పుడు ఆ విశేష సందర్భానికి తగ్గట్టుగా ఆ సూత్రాన్ని అన్వయం చేసుకోవాలి అంటుంది. అంటే వాటిని అన్వయం చేసుకోవడానికి సరైనటువంటి ధీశాలి కావాలి. ఉదాహరణకి మన రాజ్యాంగం తీసుకోండి. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు అప్పటి రాజ్యాంగ శాస్త్రవేత్తలు దేశం ఎదుర్కొనే అన్ని సమస్యలను ఊహించలేదు. ఉదాహరణకు
గవర్నర్కు ముఖ్యమంత్రిని నియమించే అధికారం ఉంది అంటుంది మన రాజ్యాంగం. కానీ దానిలోని సూక్ష్మ అంశాలను లోతుగా విశ్లేషించదు. అక్కడ ఏదైనా విభేదాలు ఏర్పడితే రాజ్యాంగం ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలి. దీన్ని వివక్ష లేదా తాత్పర్యం అంటారు. అలాంటి విపత్కర సన్నివేశాల్లో దాన్ని చర్చించి దాని సారాంశాన్ని రాబట్టాలి. కానీ రాజ్యాంగాన్ని చర్చించాల్సింది ఎవరు? విచక్షణాశక్తి చూపించాల్సింది ఎవరు? రాజకీయ నాయకుల్ని చూపమంటే వారు నిష్పక్షపాతంగా చూపలేకపోవచ్చు. అందువల్ల ఒకవేళ రాజ్యాంగాన్ని వివరించాల్సి వచ్చిన సందర్భం వస్తే రాజ్యాంగం లోతుపాతులు తీసినటువంటి మేధావుల కమిటీని నియమించాలి. వారు అటు రాజ్యాంగంలో దిట్టలుగా ఉండాలి, ఇటు సమాజ శ్రేయస్సు కోరేవారుగా ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఆ విధంగా రాజ్యాంగంలో అవసరమైతే కాలానుగతంగా మార్పులు తేవాలి. కానీ దానిలో నిష్ణాతులు మాత్రమే దాన్ని మార్చాలి. ఇదే సూత్రం వేదాలకు కూడా వర్తిస్తుంది. సమాజం మారుతున్న కొద్దీ ధర్మసూత్రాలు కూడా కాలానుగుణంగా మారుతూ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ధర్మ సంకటం ఏర్పడుతుంది. వేదాల్లో చూస్తే మీకు ఎదురైన విశేష పరిస్థితిని వేదాలు వర్ణించి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వేదాలు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించడం కుదరకపోవచ్చు. అందువల్ల దాని హృదయాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇప్పటి కాలమాన పరిస్థితులకి అన్వయించి విశేషించి చెప్పగలిగేటటువంటి దీశాలురు కావాలి. అదయది తే కర్మ విచికిత్స. ఒకవేళ నీకు ఏ కర్మ గురించైనా సందేహం ఉంటే, విచికిత్స అంటే సందేహం, వృత్త విచికిత్సావా స్యాత్. వృత్త అంటే నడవడిక, మన బిహేవియర్. ఒకవేళ నడవడిక మీద ఏదైనా సందేహం ఉంటే, హిందువులు ప్రపంచం నలుమూలలా వ్యాపించున్నారు. భారతదేశంలో ఇంకా కొంతమేరకు వైదిక సాంప్రదాయం ఉంది. కానీ విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు వీటిని పాటించలేకపోవచ్చు. వారికి కొన్ని సందేహాలు రావచ్చు. అందువల్ల వారి వారి రాగద్వేషాల ప్రకారం వేదాలను అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల వేదాలు ఏం చేయాలో చెప్తున్నాయి. ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ. అటువంటి ధర్మ సంకటం ఏర్పడినప్పుడు గుణ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళు అంటున్నాయి శాస్త్రాలు. ఆ బ్రాహ్మణికి సత్వగుణం ఉండి నిస్వార్థంగా ప్రవర్తిస్తాడు. అటువంటి బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో ఇక్కడ ఉపనిషత్తే వర్ణిస్తోంది. సమ్మర్షిణ, వారు వేదవేత్తలై ఉంటారు. వారికి శాస్త్రాల్లోని ధర్మ సూక్ష్మాలు విశ్లేషించే సూక్ష్మ బుద్ధి ఉంటుంది. వారు మీమాంసా శాస్త్రంలో నిష్ణాతులు. వారు వారి మేధస్సుతో ఏం చెప్తే దాన్ని మనం ప్రమాణంగా స్వీకరించాలి. వారి మీద నమ్మకం లేకపోతే వారు చెప్పిన దాని మీద విశ్లేషించేందుకు మరొకరిని సంప్రదించవచ్చు, సెకండ్ ఒపీనియన్. యుక్త అంటే ధార్మికమైన వైదిక జీవనాన్ని ఆచరించినటువంటి వ్యక్తి. వారు ధర్మంలో మునిగి తేరుతూ ఉంటారు. అటువంటి వారి ఆలోచన సరిగ్గా ఉంటుంది. అటువంటి వారిని సంప్రదించవచ్చు. అయుక్త అంటే పక్షపాతి వైఖరి చూపని వారు, స్వతంత్రులు, ఎటువంటి ప్రలోభాలకు లొంగని వారు, ఎటువంటి ఒత్తిడులకు లోని కాని వారు, అటువంటి వారిని సంప్రదించాలి. అలూక్ష అంటే ఇక్కడ రలయోరభేద అరూక్ష అని తీసుకోవాలి. అంటే క్రూర బుద్ధి లేనివారు. వారు సమాజానికి శ్రేయస్సుని మాత్రమే ఆలోచించేవారు. సర్వభూత హితేరతత్వం, అన్ని జీవరాశుల హితం కోరేవారు. రూక్ష అంటే క్రూర బుద్ధి, అరూక్ష అంటే క్రూర బుద్ధి లేనివారు. ధర్మకామాహ అంటే ధర్మార్థ కామ పురుషార్థాల్లో అర్ధకామాల వెంట పరుగు తీయకుండా ధర్మాన్ని మాత్రమే కోరుకునేవారు. అంటే వారు అర్ధకాములు కానీ కామకాములు కానీ కారు. వారికి ఆస్తి, అంతస్తు, హోదాలు అవసరం లేదు. అటువంటి వారే నిష్పక్షపాతంగా వ్యవహరించగలరు. తీర్పును కూడా ధైర్యంగా ఇవ్వగలరు. ధర్మాన్ని వరించాలి కాబట్టి వేద అధ్యయనం
వేద అధ్యాపనం చేసేవారు. పేదరికాన్ని 2 చేతులు ఆహ్వానించడానికి సిద్ధపడి ఉండాలి అంటుంది శాస్త్రం. సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణికి త్యజించడానికి పిలక, యజ్ఞోపవేతం తప్పితే ఇంకేమీ ఆస్తులుండవు అంటారు దయానంద సరస్వతి. అందువల్ల వారికి ఏదైనా పోతుందనే భయం లేదు, ఎవరేమంటారోనే భయం లేదు. ఈ అర్హతలు విద్యార్థి పొందేదాకా అతను ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే ఇటువంటి జ్ఞానిని సంప్రదించాలి. యథా తేషు వర్తేరన్ తదా తేషు వర్తేథ. వారు ఇలాంటి సందిగ్ధమైన పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అంటున్నారు శంకర భగవత్పాదులు. వారు వైదిక నియమాలను ఉల్లంఘించాల్సిన పరిస్థితి వస్తే వారు విచక్షణా శక్తిని ఎలా ఉపయోగించారో గమనించవచ్చు. శంకరాచార్యులు వారు ఇటువంటి పరిస్థితిలో ఎలా ప్రవర్తించారో ఒక ఉదాహరణ చెప్తారు. ఒకసారి శిష్యుడు శంకరాచార్యుల వారికి మాదక ద్రవ్యం ఇచ్చాట. శంకరాచార్యుల వారు దాన్ని తీసుకున్నారు. శాస్త్రం ప్రకారం మద్యం సేవించకూడదు. ఆ నియమం తెలిసిన విద్యార్థులు శంకరాచార్యుల వారి చర్యను గమనించి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కానీ గురువును ఏమీ ఆక్షేపించే ధైర్యం లేక ఊరుకున్నారు. కానీ సూక్ష్మ బుద్ధి ఉన్న శంకర భగవత్పాదుల దృష్టిని దాటిపోలేదు వారి సందిగ్ధం. ఆయన 4 అడుగులు ముందుకు వేసి ఒక కమ్మరి దుకాణం ముందు ఆగారు. అక్కడ కమ్మరి లోహాన్ని కరిగిస్తున్నాడు. శంకరాచార్యుల వారు దాని నుంచి వచ్చిన సీసాను తీసుకుని తాగారు. శంకరాచార్యుల వారే మద్యం సేవించగలిగింది మేమెందుకు సేవించకూడదు అనే వారికి ఇదే జవాబు. మీరు శంకర భగవత్పాదుల్లాగా సీసాన్ని కూడా తాగగలిగితే మీరు కూడా తాగచ్చు. అంటే ఏదీ తన్ను ప్రభావితం చేయని స్థితికి చేరుకుంటే ఏమీ తప్పు కాదు అని పరోక్షంగా చూపించారు శంకర భగవత్పాదులు. దీనికి మీమాంస శాస్త్రమే ఉంది. దాని అర్థం కొంతమంది ధర్మాన్ని ఉల్లంఘిస్తారు, కానీ వారి కర్మల ద్వారా తాను మహామనీషిగా నిరూపించుకుంటారు. ఒకటే సూత్రం అందరికీ వర్తించదు. వేదాలు మొత్తం మానవాళికి నిర్దేశించబడ్డాయి. అందువల్ల మనుష్యులో ఉన్న స్థాయి భేదాలను బట్టి శాస్త్రబోధ, వర్ణాశ్రమ భేదాలు ఉంటాయి. అర్థం చేసుకునే స్థాయిలో భేదాలు ఉంటాయి. చూపించే భక్తిలో భేదాలు ఉంటాయి. అందరికీ ఒకటే బోధ చేయలేం. ఒకరికి ఆహారం అనుకునేది ఇంకొకరికి విషతుల్యం అవుతుంది. అందువల్ల మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోకుండా మీరు నేర్చుకుంటే బోధ చాలా అయోమయంగా ఉంటుంది. ఒకరికి సానుకూల సలహా ఇంకొకరికి ప్రతికూల సలహా అవుతుంది. ఉదాహరణకు ఒక వైద్యుడు ఒక రోగిని బాగా తినమంటాడు, ఇంకొక రోగిని ఆహారాన్ని తగ్గించమంటాడు. ఈ సూచనలు తారుమారైతే ప్రమాదం. ఎవరి వైద్యం వారిదే, ఎందుకంటే ఎవరి అనారోగ్యం వారిదే. అదేవిధంగా ఎవరి స్థాయి వారిదే. అందువల్ల ఎవరి బోధ వారిదే. ఎవరికి బోధించినది వారే తీసుకోవాలి. ఈ విధంగా అధికారి భేదం ఉంటే బోధలో భేదం ఉంటుంది. అధికారి అంటే అర్హత ఉన్న వ్యక్తి. ఒకచోట పూజను కీర్తిస్తే మరొక చోట విమర్శిస్తుంది శాస్త్రం. ప్లవాహ్యతే అద్దుడా యజ్ఞ రూపాః అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయో యోభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపి అంతి. ఇక్కడ ముండకోపనిషత్తు యజ్ఞ యాగాదుల్ని, కర్మల్ని విమర్శించింది. ఆ కర్మం చేసే వారిని మూఢులు అంటోంది. వారు దృఢంగా లేనటువంటి చిన్న తెప్పల్లో సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నారు అని విమర్శిస్తోంది. వారు కర్మలో కూరుకుపోతే జనన మరణ చక్రాల్లో పడిపోతారని విమర్శిస్తోంది. దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవతలకు చేసే పూజలను, పితృకార్యాలను వదిలి తర్పణాలను పెట్టే శ్రాద్ధ కర్మలను మానవద్దు. మాండూక్యోపనిషత్తులో ఉపాసకులను కృపణులు అని నిందిస్తారు. ఇది చాలా భయం వేసే సన్నివేశం. అందువల్లనే మాండూక్యోపనిషత్తును మొట్టమొదటిగా నేర్చుకోకూడదు. ఈ విధంగా పైపైన చూస్తే హిందూ మతంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల దాని మీద వ్యతిరేక భావాలు వస్తాయి. నిజానికి అవే ఒక సానుకూల అంశంగా చెప్పవచ్చు. హిందూ మతం ఇటు మతం గురించి ఏమీ తెలియని వారి నుంచి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వారి దాకా అందరికీ వారి వారి స్థాయిని బట్టి బోధ చేస్తుంది.
భగవంతుణ్ణి 3 స్థాయిల్లో వర్ణిస్తుంది. అవి ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. భక్తి మార్గంలో ఓం ప్రథమంగా అడుగుపెట్టే వ్యక్తి ఏకరూప ఈశ్వరుని కొలుస్తాడు. ఏదో ఒక దైవాన్ని ఇష్టదైవంగా కొలుస్తాడు. తర్వాత భక్తి పెరిగిన కొద్దీ అంతటా దైవాన్ని చూస్తాడు. అది అనేక రూప ఈశ్వరుడు. తర్వాత జ్ఞానం పొందాక ఈశ్వరునికి నామరూపాలు లేవని నిర్గుణ బ్రహ్మని తెలుసుకుంటాడు. ధర్మ సంకటం ఏర్పడుతుంది. ధర్మశాస్త్రం ఏది ధర్మమో ఏది అధర్మమో బోధిస్తుంది, కానీ అది పరిపూర్ణంగా ఉండదు, సాపేక్షికంగా చెబుతుంది. ధర్మ సూక్ష్మాల లోతులు కొలిచిన కొద్దీ ధర్మ సంకటంలో పడివేసే సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. మనం జీవితంలో అనేక పాత్రలను పోషిస్తూ ఉంటాం. ఆ పాత్రల యొక్క బాధ్యత ఇంకొక పాత్ర పోషించడానికి ఒక్కొక్కసారి అడ్డు రావచ్చు. ఇటువంటి వ్యక్తిగత సమస్యలన్నింటినీ శాస్త్రం బోధించదు. వీలైనంత వరకు వాటిని అనేక కథల్లో ఘర్షణల ద్వారా ఈ ధర్మ సూక్ష్మాన్ని చూపిస్తాయి. అలా శాస్త్రాలు ఎన్ని పరిస్థితులు ఊహించి చెప్పినా కూడా చివరికి మనం ఎదుర్కొనే ధర్మ సంకటం మనకు సంబంధించినది. దానికి ఇది సూత్రాన్ని ప్రత్యేకించి చెప్పలేం. ఉదాహరణకు శ్రీరాముడు ధర్మ సంకటంలో పడ్డాడు. ఒక చాకలివాడు తనను విమర్శించాడు. అతడు సగటు ప్రజలకు ప్రతీక. ఒక పక్క భార్య సీతాదేవి నిండు చూలాలు, పతిగా ఆమెను సంరక్షించుకోవాలి. ప్రజాపతిగా జనరంజకంగా రాజ్యపాలన చేయాలి. అలాంటప్పుడు భార్యను అడవులకు పంపాలా, ఒక పౌరుడు అన్న మాటను గాలికి వదిలేయాలా? దేనికి విలువ ఇవ్వాలి? పిల్లవాని కాలేజీ చదువు కోసం జీవితకాలం డబ్బు పోగేసి దాచాడు తండ్రి. కానీ అనుకోకుండా తన తండ్రికి మహమ్మారి రోగం ఒకటి ముంచుకొచ్చింది. ఆయనకి వైద్యం చేయించాలంటే ఇన్నాళ్ళు కష్టపడి కూడబెట్టినంతా తుడుచుకుపోతుంది. అతని తండ్రి నాకు ఈ వయస్సులో వైద్యం వద్దు అంటే వేరే సంగతి. అతని తండ్రి వైద్యం చేయించాలని ఆశిస్తే ఇతను ఏం చేయాలి? తండ్రా పుత్రుడా, ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి? ఇలా అనేక ధర్మ సంకటాలు ఏర్పడతాయి. అప్పుడు దానికి విజ్ఞులైనటువంటి గురువుల్ని సంప్రదించి వారు చెప్పినటువంటి సలహా మేరకు మనం పాటించాలి. ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్త ఆయుక్త అనూక్షా ధర్మ కామాస్యు యథా తేషు వర్తేరన్ తదా తేషు వర్తేధ. అటువంటి గురువు దగ్గర కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాక మన మనస్సు కూడా పరిపక్వత చెందుతుంది. అప్పుడు మనం మన విచక్షణా శక్తిని ఉపయోగించవచ్చు. అలా ధర్మశాస్త్రాన్ని 12 సంవత్సరాలు సమర్థవంతమైనటువంటి గురువు వద్ద నేర్చుకుంటే అప్పుడు శాస్త్రం మనలో జీర్ణించుకుపోతుంది. అప్పుడు శాస్త్రంలోకి వెళ్లకుండానే ధర్మశాస్త్రాలు చెప్పవచ్చు. అదాభ్య ఆఖ్యాతేషు. ఒక్కోసారి ఇంకొక రకమైనటువంటి ధర్మ సంకటంలో పడిపోతారు. ఉదాహరణకు మీ ఆప్తమిత్రుడు చెడు మార్గాల్లో పడిపోతున్నాడని విన్నారనుకోండి. ఆ విషయం మీరు స్వయంగా చూడలేదు, కానీ ఎవరి ద్వారానో విన్నారు. అటువంటి వ్యక్తితో మీ స్నేహాన్ని కొనసాగించాలా వద్దా? దుస్సాంగత్యం ఎప్పుడూ త్యజించు అంటాయి శాస్త్రాలు. అధర్మంతో సంగత్వం పెంచుకోవడం కూడా ఒక విధమైనటువంటి అధర్మమే. కానీ అతను ఎంతో ఆత్మీయుడు. అంత తేలిగ్గా అతనితో స్నేహం వదులుకోలేరు. పైగా ఆ వార్త ఎంతవరకు నిజమో మీకు తెలియదు. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఆభ్యాఖ్యాతాహ అంటే నిందింపబడ్డాడు, కానీ మీరు ప్రత్యక్షంగా చూడలేదు. ఏం చేయాలంటే అంతకుముందు చెప్పిన మాటనే మళ్ళీ చెబుతున్నాడు గురువు ఇక్కడ. ఏతత్ర బ్రాహ్మణ ఆ సమ్మర్షిణః. అప్పుడు కూడా ధార్మికమైనటువంటి బ్రాహ్మణులు ఉంటారు. సంప్రదాయబద్ధంగా శాస్త్రపరంగా నిస్వార్థంగా జీవితం గడిపే వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో అడిగి తెలుసుకుని మీరు కూడా అలా ప్రవర్తించాలి. ఏష ఆదేశ. ఇది వేదాల యొక్క ఆదేశము. ఇది శ్రౌత విధి. ఈ విధిని పాటించకపోతే మనమే నష్టపోతాం. ఆరోగ్య సూత్రాన్ని పాటించకపోతే మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో, ధర్మసూత్రాన్ని పాటించకపోతే మన జీవితం కూడా దెబ్బతింటుంది. ఏష ఉపదేశ. ఇది స్మృతి గ్రంథాల్లో ఉన్న ఉపదేశం. ఏష ఉపదేశ. ఇది స్మృతి గ్రంథాల్లో ఉన్నటువంటి ఉపదేశము. స్మృతి గ్రంథాలు శృతి నుంచి వచ్చాయి. వాటిలో చెప్పిన విధులను స్మార్త విధులు అంటారు. ఏష వేదోపనిషత్తు. ఇది ఉపనిషత్తుల యొక్క సారము. ఇది 11వ అనువాకం యొక్క సారము.
ఏతదనుశాసనం, ఈ బోధ మహాత్ముల బోధ, శిష్టాచారము అంటారు దీన్ని మనం పాటిస్తే మన జీవితం సుగమమవుతుంది. ఏవం ఉపాసితవ్యం, ఇక్కడ బోధించిన విధంగా నడుచుకోవాలి. ఇది చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు అనుకోకూడదు. ఇది విధివాక్యము, తప్పనిసరిగా పాటించవలసినది. ఏవం చైతదుపాస్యం, ఈ 11వ అనువాకంలో వివరించినట్టుగా జీవితాన్ని గడపాలి. ఈ వాక్యాన్ని విడదీస్తే ఏవం బుచ ఏతద్ ఉపాస్యం, ఇందులో ఊచ పదాలు జీవితాన్ని గడపాలి ఇలాగా ఈ మాదిరిగాని నొక్కి వక్కాణిస్తున్నాయి. ధర్మశాస్త్రం విజయవంతంగా ముగించుకున్నందుకు చిహ్నంగా శాంతి పాఠాన్ని మళ్లీ పఠిస్తాం. విద్య నేర్చుకునే ముందు ఆటంకాలు లేకుండా ఉండేలా చేయమని కోరితే, విద్యను విజయవంతంగా ముగించినందుకు, ఆటంకాలు లేకుండా నేర్చుకోగలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మళ్లీ పఠిస్తాం. ఓం శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం ఋతుమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఇంచుమించుగా మొదటి అనువాకంలో వచ్చిన శాంతి పాఠమే. కాకపోతే కొంత అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. మొదటి శాంతి పాఠంలో శిష్యుడు హిరణ్యగర్భుని స్తుతించి ఆయన కృపను కోరాడు. ఇక్కడ ఓ దేవా, నిన్ను స్తుతించి శిక్షావళి మొదలు పెట్టబోయే ముందు నీ కృపను కోరాను. అప్పుడు నేను కోరినట్టుగా నీ కృపను నాపై కురిపించి నన్ను దీవించావు. నన్నే కాదు, నా గురువును కూడా దీవించావు. మా ఇద్దరిని నువ్వు దీవించబట్టే ఎటువంటి ఆటంకాలు లేకుండా గురువు తన బోధన విజయవంతంగా కొనసాగించగలిగాడు. నేను విజయవంతంగా నేర్చుకోగలిగాను. నువ్వు నా మీద చూపించిన అనుగ్రహానికి నా కృతజ్ఞతలు వెలిబుచ్చుతున్నాను. ఇక్కడ కూడా ఓం శాంతి 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 3 సార్లు ఉచ్చరించబడ్డాయి. ధర్మశాస్త్రం విజయవంతంగా ముగిసినా ఇంకా సాధన పూర్తి కాలేదు. శ్రవణం ముగిసింది కానీ అది అంతిమ సాధన కాదు. ఇంకా మననం, నిధిధ్యాసనం పూర్తి చేయాలి. ధర్మ జ్ఞాన నిష్టలో నిలబడాలి. దాని తర్వాత బ్రహ్మజ్ఞానం పొంది ఆ బ్రహ్మనిష్టలో నిలబడాలి. దానికి ఆటంకాలు ఎదురవకుండా ఉండాలి. అందువల్ల మళ్ళీ ఓం శాంతి 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 అని 3 సార్లు శిష్యుడు పఠిస్తున్నాడు. ఓ దేవా, మళ్ళీ నన్ను దీవించు. ఇక్కడితో ఈ శిక్షావళి పూర్తయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.